పాషా గారు చూసారా మొత్తం అది కథనం మొత్తం చదివారా? ఏంటి దాంట్లో వాస్తవాలు ఉన్నాయనుకుంటున్నారా? ఏదో ఘాటైన పదాలతో రాయాలి కాబట్టి రాసేసినట్టుగా అనిపిస్తోందా? మొత్తం పవన్ కళ్యాణ్ని ఆవిష్కరించినట్టుగా కనిపిస్తోందా? ముందుగా సార్ ఇది రాసినటువంటి వనజ గారు అనుకుంటా ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పూర్తిగా స్టడీ చేసి చాలా డీటెయిల్డ్గా ఆమె రాయడం జరిగింది. ఎందుకు రాయడం జరిగింది అంటే ఈ వ్యక్తి ఒక మాట మీద ఒక నెల కూడా ఉండడు అని చెప్పేసి ఈ మొత్తం రాతలకి అసలు అర్థం అదే. ఇక నేను ఈరోజు నిజంగా కాపు సామాజిక వర్గం గురించి నేను మాట్లాడాలి సార్. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కాపు ద్రోహి పవన్ కళ్యాణ్, ఇది వనజాక్షి గారు అంటం లేదండి, నేను అంటున్నా. ఎందుకు అంటున్నా, దీనికి ఒక కారణం ఉంది. నేను ఒక వీడియో అన్నది చూపిస్తా సార్. అంటే ఇక్కడ చూడండి, కాపులని ఎంత ఘోరంగా మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కోరికలు ఉన్నాయి కదా, ఎప్పుడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. సింపుల్. కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాల, మీరు ఓటేయండి నేను అవి చూపిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా మీకు? ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వినిపించండి సార్, మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎందుకంటే దీనికి ద వైర్ కథనానికి లింక్ ఉంది. ఒకసారి వినిపించండి, మళ్ళీ ఒకసారి. మొదటి వీడియో వినిపిస్తాను. మొదట అదే ఇప్పుడు మాట్లాడింది 15 ఏళ్ల పాటు కలిసి. ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు చెప్పే పాయింట్తో పాటు ఇది కూడా యాడ్ చేసి చెప్పండి. ఎందుకంటే ది వైర్ రాసిన దాంట్లో జెండా కూలీలుగా ఉండిపోవాల్సిందేనా వీళ్ళు అన్నట్టుగా రాసింది. అదే సో ఇంకో 15 ఏళ్ల పాటు వీళ్ళకి లేదు. నేను చెప్తాను సార్ సింపుల్గా. ఇందాక నేను చూపించిన ఫస్ట్ వీడియో, కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవ్వలేదు, మీరు నాకు ఓటు వేస్తే నేను అవి చూపిస్తా అన్నాడు. అవును, సరే కాపులు నమ్మిర్రు, నీకు ఓట్లు వేసారు, 21 స్థానాలు ఇచ్చారు. 21 నువ్వు పోటీ చేసిన 21 స్థానాల్లో 21కి 21 ఇచ్చారు, నేను నమ్మారు. నువ్వు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తా అంటావేంది? అంటే నువ్వు కాపుల్ని మోసం చేసినట్టు కాదా? దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మోసం చేసిండు దారుణంగా, నమ్మిండ్రు. ఇది మొదటిసారి జరగలేదు సార్, ఇంతకు ముందు కూడా జరిగింది. వీళ్ళు అన్నీ చేసిండు. ప్రజారాజ్యం అన్న పార్టీ పెట్టి ఏం చేసిండు అంటే కాపులందరినీ మొత్తానికి అజ్జయనికి ట్రై చేసిండు. మొత్తానికి తీసుకెళ్ళి మూటగట్టి ఢిల్లీ దొరసాని సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర కాపుల ఆశయాల్ని కాళ్ళ దగ్గర పెట్టొచ్చిండు. ఈరోజు పవన్ కళ్యాణ్ కాపుల ఆశయాల్ని టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 15 సంవత్సరాలు మీ కింద ఉండి పనిచేస్తా అని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే నిజంగా నాకు నవ్వొస్తుంది. నువ్వు ఎవరిని మోసం చేసినావు పవన్ కళ్యాణ్? ఒక్కసారన్నా ఆలోచించలేదా? నేను ఈ మాట అంటున్నాను, రేపు పొద్దున్న నన్ను నమ్మి ఓట్లేస్తున్నటువంటి కాపు సామాజిక వర్గం నన్ను నిలదీస్తుందని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించాడా పవన్ కళ్యాణ్? దయచేసి సమాధానం చెప్పాలి. అదే పని సేమ్ వాళ్ళన్న చేసిన పనే ఈరోజు తమ్ముడు చేస్తున్నాడు. రేపు పొద్దున మొత్తానికి చుట్టి పార్టీని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పోయినా పోతాడు. మళ్ళీ నేను రాజకీయాలకు రాను, నేను సినిమాలు తీసుకుంటా, మాటిస్తున్నా అని చిరంజీవి గారు చెప్పినట్టు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? మామూలుగా సాధారణంగా ఆ పార్టీ గెలవాలి, తాను ముఖ్యమంత్రి కావాలి, తన పార్టీని నిలబెట్టాలి అనుకుంటారు. నేను ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి కిందనే పనిచేయాలని కోరుకోవడం ఏంటో. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే సార్, జెండా కూలీలు ఇందాక మీరు అన్నది, ఈ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఇక్కడ. ఏంటంటే పార్టీ కోసం, జనసేన కోసం కష్టపడుతున్నారు. మీ నాయకుడే ముఖ్యమంత్రి అవ్వని అంటున్నాడు, మీ నాయకుడే వేరే నాయకుడి కింద చేతి కింద పనిచేస్తా అంటున్నాడు. మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడే మిమ్మల్ని గల్లీలో కొడుతున్నారు, రేపు పొద్దున పరిస్థితి ఏంది? కొట్టించుకుంటారు. టీడీపీ వాళ్ళు కొడుతున్నారు జనసేన వాళ్ళని. ఎందుకు? రేపు పొద్దున పరిస్థితి ఏంది? కొడుతున్నారా? కాలు పట్టించుకున్నారు, కొట్టించుకున్నారు. తెలుగుదేశం వీళ్ళు జనసేన చెబితే ఇంకా ఎక్కువ కొడుతున్నారు.
అదంతా కాదు సార్. ఇప్పుడు వర్మ గారి గురించి ఒక సెకండ్ మాట్లాడదాం. ఓకే, త్యాగం చేసిండు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం, వేరే పార్టీ కోసం త్యాగం చేసిండు. మరి ఏందన్న పరిస్థితి, అది కూడా ఆలోచించాలి కదా. అవును, ఇది ఎంత దారుణంగా ఉంది. కృతజ్ఞత లేకపోవడం ఏంటి సార్? మామూలుగా కృతజ్ఞత లేకుండా పోవడం అంటే ఒకటి, చేసిన మేలు మర్చిపోయి సైలెంట్గా అయిపోవడం వేరు. పైగా ఆయన్ని ఎవడైనా అనుకుంటే మా వల్లే గెలిచాడంటే అది వాళ్ళ కర్మ అని రివర్స్లో మాట్లాడడం వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇందులో అంటే గర్వం, అహంకారం ఇవి పెరిగే కొద్దీ ఇలాంటి మాటలు వస్తాయి అని అంటారు. వాస్తవమేనది? చాలా అంటే చాలా గర్వం పెరిగిపోయింది సార్. ఎట్లా పెరిగిపోయిందంటే ఈరోజు డాన్సులు వేసి నవ్వుకునే స్థితికి, అది కూడా ఎవరు, శాసనసభ ఎండ్ అయ్యి లాస్ట్ చివరి రోజు. ఎందుకు సార్ అవసరమా ఈరోజు పరిస్థితులు? రెండోది సార్, ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే సనాతని అని చెప్పేసి ఈయన కొత్త రోల్ ఒకటి ప్లే చేస్తున్నాడు. అంటే వైర్లో రాశారు రోల్ అని, వాళ్ళు రాశారు, మన నన్ను వేసుకుపోయారు, రాశారు. ఇందులో నాకు తెలియదు నిజంగా విషం అంటే తేలు పామే ఉంటది అనుకున్నాను, కానీ ఈ రోజు జెల్లీ ఫిష్, ఈ కప్పలు ఇవి ఉన్నాయని నాకు తెలియదు. కానీ వీళ్ళకంటే డేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వైర్ అంటుంది. ఎందుకంటుందో తెలుసా మీకు? ఎందుకంటుందంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, సౌత్ ఇండియాలోనే చాలా తక్కువ మన దగ్గర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు మతాల మధ్యలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు మతాల మధ్యలో. కానీ ఈ వ్యక్తి మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసి ఓట్లు దండుకోవాలని చెప్పి బీజేపీ స్ట్రాటజీ అనేది ఇక్కడ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ వైర్లో కూడా అదే రాశారు బీజేపీ. రెండోది సిద్ధాంతం, ఇందాక అనే చెప్పినట్లు నాకు తెలియదు సార్, ఈ జనసేన సిద్ధాంతం చెప్పండి. జనసేన సిద్ధాంతం చెప్పండి. అందుకే పార్టీ పెట్టాం. వైసీపీ సిద్ధాంతం చెప్పమనండి, ఫటో నేను చెప్తా, ప్రజా సంక్షేమం కథం. జనసేన సిద్ధాంతం చెప్పండి. ప్రశ్నించడం, నిలదీయడం. ఏంటి, ఎవరిని ప్రశ్నిస్తారు? ఎవరిని ప్రశ్నించే పార్టీ అని చెప్పారు కదా సార్. ఎవరిని ప్రశ్నిస్తారు? అపోజిషన్ పార్టీనా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నీకు నువ్వు అసలు పాలకపక్షమా తెలియదు, నువ్వు ప్రతిపక్షమా అంటే నీకు అదే నాలెడ్జ్ లేదు. నువ్వు ఒకసారి మూడొస్తే పాలకపక్షంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అంటావు, రెండోసారి ఒక్కటి ఎక్కువ వస్తుంటే నేనే పోయి ప్రతిపక్షాలు కూర్చుని, నీకు ఆ నాలెడ్జే లేదు. ఈరోజు నీకు సిద్ధాంతం అనేది లేదు. ఎంత ఘోరం అంటే ప్రజలు, నాకు బాధేస్తుంది సార్, ప్రజలు మోసపోతున్నారు. ఈరోజు కార్యకర్తలు, సోకాల్డ్ కార్యకర్తలు అని చెప్పి జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఫ్యాన్స్, కార్యకర్తలు కాదు ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ ఈ తక్కువ వయసులో పాపం మోసపోతున్నారు. ఈ వ్యక్తి నిజస్వరూపం ఏంటో ఎవ్వరు చెప్పక్కర్లే. పవన్ కళ్యాణ్ నిజస్వరూపం. పవన్ కళ్యాణ్ పాత వీడియోలు తీస్తే వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ చాలా బాగా చెప్తాడు పాత వీడియోలు తీస్తే. ఒకసారి టోపీ పెట్టుకుని పోయి అదేదో మటన్ అంటాడు, ఏదో అంటాడు, తింటాడు. ముస్లిమ్స్ పాపం లేడీ పైన కూర్చుంటే కింద కాలు ముక్తాడు, ముస్లిం లేడీ కాలు ముక్తాడు. ఇంకోసారి ఏమో నా డాటరు, నా వైఫ్ క్రిస్టియన్ అంటాడు. రెండోసారి ఏమో వచ్చేసి ఆమె సనాతని. అయిపోయా, ఏంది కథ? నాకు అర్థం కాని కథ. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు ఇది? రెండోది మరి అసలు ఇష్యూస్ ఎక్కడికి పోయినాయి? అసలు ఇష్యూస్ ఎక్కడ పోయినాయి? ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది? నాకు ఒకటి చెప్పండి. అసలు ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడా? వదిలేశారు దాన్ని. సార్ ఈ రోజు ఎమ్మెల్యే ఉంటే మాట్లాడి ఎరగదీసేస్తాను అన్నారు. సార్ ఒక విషయం, రైట్, ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మీకు ఉన్నట్టు అటు కేంద్రంలో మీ బలం చాలా ఉంది, మీకు చాలా బలం ఉంది. నితీష్ కుమార్ కంటే మీ బలమే ఎక్కువ. మరి మీరు ప్రత్యేక హోదా తేలేరా? ఎందుకని చెప్పేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ రోజు నేను మేధావులను కూడా ఒక ప్రశ్న అడుగుతా. మన దగ్గర మేధావులు చాలా మంది ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఆ మేధావులు సడన్ గా లేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా. ఇప్పుడు ఆడమనుకున్నారు రండి ప్రశ్నించండి. ఇవాళ మీ దగ్గర పవర్ ఉంది. మీరు ఒకవేళ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోద్ది సెంట్రల్లో. దయచేసి ఇప్పుడు అడిగి ప్రత్యేక హోదా తీసుకోండి. 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో 50 ఏళ్ళలో ప్రత్యేక హోదా తీసుకుంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రానికి బిజినెస్ వస్తుంది, రాష్ట్రం అనేది ముందుకెళ్తుంది. దయచేసి మీరు తీసుకోవాలి. ఈ నిజంగా సార్ ఎంత ఘోరం అంటే ప్రత్యేక హోదాని మర్చిపోయినాం మనం. రైట్, అవును. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళంతా మేధావులు. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళందరూ మేధావులు అయిపోతారు. అదే మేతేస్తే ఆవులు అయిపోతారు. ఘోరం ఇది. మీరు కన్క్లూడ్ చేయండి. ఇది 15 ఏళ్ళు చెప్పండి. 15 ఏళ్ళ పాటు కలిసి ఉంటారు. కన్క్లూడ్ చేయండి 1 minute. ఎంత స్టోరీ రాసి మళ్ళీ మీరు 15 అదే బయటలో ఉన్నదానికి ఆయన బయటికి లింక్ సరిపోయింది. వేగంగా మారుస్తాడు, అది ఎప్పుడు మారుస్తాడో తెలియదు. అది ఎంత జీవం అన్నట్టు వాళ్ళు రాశారు కదా. అట్లా మీరు 15 ఏళ్ళ అది కాంట్రాక్ట్ కాల మధ్యలో ఏమైనా కొద్దిగా
ఇంకా డిమాండ్ ఎక్కువ చేసినప్పుడు ఆ లెవెల్ అనుకో 15 నెలలు అవచ్చు 15 రోజులు కూడా అవచ్చు. దాని గురించి మనం అక్కర్లేదు. రెన్యువల్ కావాలి. ఒకటి ఏదో ఈ మధ్య ఒకటి వినిపిస్తోంది 25 నుంచి 60 అయిందని. అదేంటో తెలియదు కానీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ తర్వాతనే చాలా హ్యాపీగా ఇంకో 15 ఏళ్ళు ఇంకో నెల చర్చలు కూడా అదేంటో తెలియదు. 25 to 60 అనేది సిద్ధాంతం అన్నారు కూడా మాట్లాడారు. ప్రధాన్ని రాద్ధాంతం చేయడం వాళ్ళ సిద్ధాంతం. ఇంక పెద్ద సిద్ధాంతాలే ఉంటాయి. సింపుల్ గా తెలుగుదేశానికి కట్టుమానిలాగా ఉండాలి. ఒక చిన్న మాట సార్, ఈ వ్యక్తి నాలెడ్జబుల్ గా కనిపిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నాలెడ్జ్ అసలు జీరో సార్. మీరు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడలేదు, త్రిభాషా సూత్రం మీద మాట్లాడమండి. ఎందుకు చేగువేరా మంచి వైద్యుడు, ఆయన చాలా మంచి వైద్యం చేశారు, ఆయన మంచి ఆపరేషన్లు చేశారు, సర్జరీలు చేశారు, కుట్లేశారు అని చెప్పారు కదా. చెగువీరా గురించి అసలు ఏమీ తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా బయటలో రాశారు. అదే చెప్తున్నా నేను చెప్పలేదు, నన్ను నా మీద కేసు పెడతారు. అందుకే చెగువీరా గురించి అసలు ఏం తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎవరు అంటే పవన్ కళ్యాణ్.